నా పేరు జాకట విజయశేఖర్, రాష్ట్ర మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్. నేను ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంకు రావడం జరిగింది. మరి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క అధికారం సాధించి పేద ప్రజల కోసం ఈ యొక్క ఫ్రీ బస్సులు పెట్టి మహిళలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ఆ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది అంటే, ఈరోజు కాలేజీలలో చదువుకున్నటువంటి పిల్లలకు ఆ తల్లిదండ్రులు పోయి కలవాలంటే కలవలేక ఆర్థికంగా ఇబ్బంది పడి వాళ్ళకు డబ్బులు ఖర్చులు ఒక బస్సు టికెట్ల కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఈరోజు మహిళలే పోయి వాళ్ళ అబ్బాయిని అమ్మాయిని చూసుకొని కాలేజీలకు పోయి ఎటువంటి రూపాయి ఖర్చు లేకోకుండా డైరెక్ట్ బస్సు ఎక్కిపోవటము, వాళ్ళ పిల్లలను చూసుకొని బాగోగులన్నీ చూసుకొని మళ్ళీ రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా వాళ్ళ పిల్లలను ఫ్రీగా చూసుకోగలుగుతున్నారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన విధానమే ఇది. కాబట్టి మనమందరం కూడా ఆలోచించి నెక్స్ట్ కూడా మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ మనమందరం కలిసి కష్టపడి ఈ యొక్క ప్రభుత్వం వచ్చేలా మళ్ళీ కష్టపడి అందరం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి యొక్క పార్టీ కార్యాలయానికి, జాతీయ కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాళ్ళ సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ విని వాళ్ళందరూ ఆ విషయాలన్నింటినీ గ్రహించి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేలా చూస్తూ ఉన్నారు. అది కూడా గ్రహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా ఎవరు కూడా నిరుత్సాహంగా పోయేదానికి అవకాశమే లేకోకుండా న్యాయం జరిగేలా చేస్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మనమందరము ఈ యొక్క కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వాన్ని, మన బీజేపీ ప్రభుత్వాన్ని గ్రహించి ఖచ్చితంగా మనమందరం నెక్స్ట్ ప్రభుత్వాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై కూటమి.